హైదరాబాద్ బొల్లా బ్రదర్స్ గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు పోలీసులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సమాచారం. బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే 5 కానిస్టేబుళ్లు ఓ ఎస్ఐ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ సమావేశాల్లో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు బీజేపీ ఎల్పీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా సంక్షేమంపై చర్చిస్తున్నారా లేక అక్రమాల్లో వాటాల పంపకాలా నిలదీశారు. చంద్రగిరిలో డిఎస్సి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం టీడీపీ నేతలు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. టీడీపీ ప్లకార్డులు పట్టుకుని మద్యం తీసుకుంటున్న నేతలను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో మరణించిన కేసీఆర్ బావమరిది శ్రీనివాసరావుకు నివాళులర్పించారు కేటీఆర్, హరీష్ రావు. కాసేపట్లో కేసీఆర్ కూడా వెళ్లి నివాళులర్పించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 60 కోట్ల విలువైన తమ భూమిని కబ్జా చేసి చదును చేయడంతో పాటు బోరు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తిలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోలార్ ప్లాంట్ల కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో నిరుద్యోగుల ఆందోళన చేపట్టారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్గొండలో హత్యకు గురైన రూపారెడ్డి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఓ వ్యక్తి ఆమెను చంపి కారులో పరారైనట్టుగా తెలుస్తోంది. సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్లో సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరిసిల్లలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ నేతలు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. బతిగుండగానే తనను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లుగా చూపించారని ఏలూరు జిల్లా కోరుకొల్లులో ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ రికార్డులను సవరించాలని కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. షంషేర్ ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లదాఖ్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి జనాభా లెక్కింపు జరగనుంది. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది.